వెళ్ళకూడదు. 2 రోజుల జపాన్ పర్యటనలో ఉన్నారు నరేంద్ర మోదీ. అండ్ జపాన్కు సొంతంగా సైన్యం కూడా లేదు కదా ఎంజీ రావు గారు. అమెరికా ఫోర్సెస్ రక్షణలోనే ఉంటుంది. ఇప్పుడు అమెరికాను వదిలి భారత్ రక్షణలోకి జపాన్ వచ్చేయబోతోందా? అండ్ జపాన్ పర్యటనలో మోదీ జరిపిన దౌత్యం ప్రాముఖ్యత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని చైనా వెళ్ళబోయే ముందు, అంటే పుతిన్ జీ జిన్పింగ్ మీట్ అవ్వబోయే 2 రోజుల ముందు అంటే జపాన్ వెళ్ళి అదే జపాన్ నుంచి ఆయన వస్తున్నాడండి. జపాన్ నుంచి చైనా వెళుతున్నాడు. ఎంత పెద్ద మెసేజ్ ఉందంటే, ఇది భారతదేశం ఎందుకు ట్రంప్తో దెబ్బలాడుతుందండి? రష్యా ఆయిల్ మానేయచ్చు కదా. రష్యా ఆయిల్ మానేసిన పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. కానీ రష్యా ఆయిల్ కొనడం మనం మానేస్తే అమెరికా మాట విన్నట్టు భారతదేశానికి ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ లేనట్టు, మనం స్వేచ్ఛ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కోల్పోయినట్టు అనమాట. నో, అది కుదరదు. భారతదేశానికి ఫ్రీడమ్ ముఖ్యం. అవమానించేవాడిని ఒప్పుకోరు. మరి అదే చైనా దగ్గరికి వెళ్తున్నారంటే, రష్యా దగ్గరికి వెళ్తున్నారంటే మరి అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఇటు అమెరికాని కాదని, అమెరికా మనతో శత్రుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి దగ్గర అయిపోతున్నామని ఇక్కడ ఒక మెసేజ్ ఇచ్చాడు భారత ప్రధాని. భారతదేశం ఏమిచ్చిందంటే, అటు జపాన్ వెళ్ళి ఇప్పుడు చూడండి, అక్కడ 2వ ప్రపంచ యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు అయినప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖున చైనా ఒక పెద్ద విక్టరీ పీరియడ్ పెడుతుంది. అందులో 40 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ మోడీ పార్టిసిపేట్ చేయడంలా. ఎందుకంటే జపాన్ మీదకి వ్యతిరేకంగా చేస్తుంది. జపాన్ ఓడించాం మేమని. మరి జపాన్ శత్రుత్వం ఉండకూడదు కదా. కాబట్టి మనం మోడీ అక్కడ పార్టిసిపేట్ చేయడం లేదు. అంటే ఏంటి? జపాన్కి విరుద్ధంగా మనం చేయడం లేదు. అక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, అమెరికా మాకు శత్రువు ఉన్నా, మీ అవసరం మాకున్నా, మా అవసరం మీకున్నా, మీతో మేము పూర్తిగా జట్టు కట్టాం. మాకంటూ ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది. ఈరోజు జపాన్కి వ్యతిరేకంగా చేస్తే మేము ఒప్పుకోం. మా నిర్ణయం మా సొంత నిర్ణయం అని మెసేజ్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, జపాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది ఇండియా కంటే ఒక అద్భుతం జరిగిందండి నిన్న. ఏంటంటే, జపాన్ అమెరికాతో కుదుర్చుకోవాల్సిన పెట్టుబడుల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంది. నిన్న వెళ్ళలేదు, ఆల్మోస్ట్ క్యాన్సిలే. అదే పెట్టుబడుల్ని ఇండియాకి తరలిస్తుందండి. ఎంతో తెలుసండి, అది సుమారు 6 లక్షల కోట్లు, 6 లక్షల కోట్ల పెట్టుబడుల్ని జపాన్ అమెరికాలో పెట్టవలసిన ఈ పెట్టుబడుల్ని ఇండియా తరలిస్తుంది. ట్రంప్ ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే ట్రంప్ జపాన్తో ఒక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 6 లక్షల కోట్లు అమెరికాలో పెట్టుబడి పెట్టు, సో దట్ మీకు 20% టారిఫ్లు మేము 10% తగ్గిస్తాం అని చెప్పాడు. దీన్ని జపాను అయినా నువ్వు టారిఫ్లు వేసుకున్నా మేము ఇండియాలో పెట్టుబడులు పెట్టడం వల్ల మాకు ప్రయోజనం ఉందని చెప్తుంది. అంటే ఏంటి? అమెరికాని జపాన్ వదిలేస్తుందా అనేది నిజమండి. ఎందుకంటే అమెరికా ఛత్రం కింద జపాన్ ఉంది. అమెరికా న్యూక్లియర్ అంబరల్లా రక్షణలో ఇటు జపాన్ ఉంటుంది. అది జియో పొలిటికల్ పెద్ద హిస్టరీ. అది 2వ ప్రపంచ యుద్ధం మీదలో 2 హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు వేసి వాళ్ళ రాజ్యాంగాన్ని తీసి సైన్యం లేకుండా చేసి అమెరికా దాన్ని అదుపులో పెట్టుకుంది. కానీ జపాన్ ఎదిగిపోయింది, బాగా ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదిగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, 5th లార్జెస్ట్ ఎకానమీ. అది టెక్నాలజికల్ పవర్, సెమీ కండక్టరు, ఏఐలో దానికి తిరుగులేని దేశం అనమాట. ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో వీటిల్లో జపాన్ అంతటి శక్తివంతమైన దేశం. మరి దాని దగ్గర ఉన్న ఇంకోటి శక్తి ఏంటంటే, పెట్టుబడులు పెట్టే డబ్బు ఉంటుందండి దాని దగ్గర. ఆర్థిక వ్యవస్థ చూడకూడదు. 6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అమెరికా ఒప్పందం చేసుకుంటే ఈ 6 లక్షల కోట్లని ఇండియాకి తరలిస్తుంది. నిన్న అది అనౌన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ కిషిదా జాయింట్ కాన్ఫరెన్స్లో. మరి అమెరికా దూరమైనా మాకు పర్వాలేదు అనుకుని. ఎందుకు అంటే, ఇప్పుడు అమెరికానే జపాన్ని రక్షిస్తుంది ఇటు చైనా రష్యాల నుంచి. మరి ఇండియాతో ప్రాబ్లం దీనివల్ల ఏ విధంగా ఉపయోగం అంటే, ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది, ఇండియా చైనా రష్యాల ఆధిపత్యం పెరుగుతుంది. ఇది వాస్తవం. మరి జపాన్కి రక్షణ ఎలాగిస్తుంది అంటే, ఇండియా ప్రజాస్వామ్య దేశం ఉండి జపాన్ ప్రజాస్వామ్య దేశం. ఎప్పుడూ జపాన్కి విరుద్ధంగా ప్రవర్తించదు. ఇండియా పైకి ఎదిగితే చైనాని రష్యాని కాస్త ఆపి ఈ జపాన్ని ప్రొటెక్ట్ చేయగలిగిద్ది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిన్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా తెలుగుగా ఒక పదాన్ని ఉపయోగించారు. మేము ఇప్పుడు చైనా పెట్టే విక్టరీ పీరియడ్లో నేను పార్టిసిపేట్ చేయడం లేదు, ఎందుకంటే అక్కడ జపాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకొక మాట అన్నాడు, జపాన్ ఇండో పసిఫిక్ రీజన్లో జపాన్ రక్షణకి చైనా తీసుకునే చర్యలు మంచివి కావు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి ఆ స్టేట్మెంట్. ఎంత ధైర్యం ఉండాలో చూడండి. మళ్ళీ అదే రోజులో అక్కడి నుంచి అక్కడికి చైనా వెళుతున్నాడు. అది ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ. సో జపాన్ నుంచి ఏఐ టెక్నాలజీ, సెమీ కండక్టరు, ఇన్నోవేషన్స్, తర్వాత మనకి బుల్లెట్ ట్రైను అహ్మదాబాద్ ముంబైలో అది పెట్టే 1,80,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది.
అది ఇండస్ట్రియల్ కారిడార్, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, 10 ఇండస్ట్రియల్ కారిడార్ల ప్రాజెక్టు. అదేవిధంగా ఈ చైనా ఎగినెస్ట్గా BRI బోర్డ్ రోడ్ ఇనిషియేటివ్కి ఎగినెస్ట్గా జపాన్, ఇండియా, ఈస్ట్ ఆఫ్రికా యొక్క ఒక పెద్ద మారిటైమ్ ట్రేడ్ రూట్ అండి. ఒక అద్భుతం క్రియేట్ చేస్తుంది జపాన్. టెక్నాలజీ, పెట్టుబడులు మనకి ఈరోజు కావాలి జపాన్ అనేది. ఈ జపాన్ ఉంటే మనం పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళగలుగుతాం, చైనా ఇండియన్ ఓషన్లోకి వస్తే. సో ఈ విధంగా జపాన్తో ఒక అద్భుతమైన బంధం చైనా వెళ్ళబోయేటప్పుడు చేసుకున్నారంటే గుర్తుపెట్టుకోవాలి. దీంతో జపాను పూర్తిగా అమెరికాని వదిలేయబోతుంది, ఇండియా రక్షణ ఛత్రంలోకి రాబోతుంది అనేది మనం తెలిసిపోతుందండి. ఇది ప్రపంచ రాజకీయాలు, జియోపొలిటికల్ సిచ్యువేషన్ పూర్తిగా చేంజ్ అయ్యే ఒక అద్భుతమైన పరిణామం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్ వెళ్ళినప్పుడు సంభవించింది. జపాన్లో ఇంకోటి ఏం జరిగిందో తెలుసండి, నిన్న జపాన్లో బైపార్టిసన్ సపోర్ట్. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని అన్ని పొలిటికల్ పార్టీలు, మాజీ ప్రధానులందరూ నిన్న మీట్ అయ్యారు. చాలా అంటే బైపార్టీ అంటే ఎంటైర్ జపాను ఇండియాకి రెడీ ఏకాభిప్రాయంతో. ఒక విచిత్రమైన వాక్యంతో మీకు ముగిస్తాను. ఇది ఏంటంటే, జపాన్ని కొన్ని నెలల ముందే భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించి మనం 4th ప్లేస్లోకి వచ్చాం. జపాన్ 5వ ప్లేస్లో గెంటేసాం ఆర్థిక వ్యవస్థల పరిణామంలో. కానీ జపనీస్ ప్రజలంటే ఆనందపడిపోయారంట, అరే ఇండియా మనల్ని అధిగమించిందని. ఎందుకంటే ఇండియా ఎదిగితే చైనాను అడ్డుకోగలిగింది. ఇండియా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశం, అది జపాన్ కోరుకునేది. తర్వాత జపాన్కి మనం 50,000 నుంచి 1,00,000 మంది కార్మికులు వెళ్ళబోతున్నారు. జపాన్ అతిపెద్ద సమస్య ఏంటంటే సెక్యూరిటీ కాదండి, దాని పాపులేషన్ తగ్గడం. దాన్ని ఫిల్ చేసే కెపాసిటీ ఇండియాకే ఉంది. సో వాళ్ళకి కార్మికులు మనం ఇస్తే, మన పాపులేషన్ అక్కడ పంపిస్తే మనం ప్రయోజనం పొందుతాం. చూడండి, నిన్న ట్రేడు మనం మర్చిపోయి, ఈ ట్రేడ్ అయ్యింది, పెట్టుబడులు సంపాదించుకున్నాం, టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం, చైనాను అడ్డుకునే ఒక శక్తిని తెచ్చుకున్నాం, అమెరికానికి భయంకరమైన కౌంటర్ ఇవ్వగలుగుదాం. ఇది ఒక అద్భుతమైన దౌత్యం. నేను అదే అంటానన్నమాట. మోడీ జపాన్ విజిట్ అంటే భారత దౌత్యానికి పరాకాష్ఠ. ఇది ద జెనిత్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ. ఎందుకంటే ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మేము ఎవ్వరి మాట ఒత్తిడికి లొంగము అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇటు చైనాకి, ఇటు ట్రంప్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వగలిగారు. ఒక అద్భుతం నిన్న ఆవిష్కృతమైంది. ఇండియా